ఒకటి సిక్స్ ఇయర్స్ మ్యారేజ్ అయ్యి అప్పటి నుంచి కళ ఇందిరాగా ఉంటున్నా. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. సొంత ఇంటి సార్ 4 లక్షలు పట్టే సార్ 4 లక్షలు లక్ష ఉంది. అవును సార్. గ్రూప్ రేషన్ లక్ష ఇప్పిస్తాను. అవును సంఘాల నుంచి ఇవి కట్టి మరి ఎందుకంటే వీలు కట్టేది కాదు కదా, మనం కట్టేది కదా. గవర్నమెంట్ ఎప్పుడు బిల్లు సబ్మిస్తారు. ఏది వివోకి ఏది సిమెంట్ పంపిస్తుంది. సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇల్లు మీదేనా? గిల్లు స్టార్ట్ అయితే నడుస్తుందా? రెంట్ లెవెల్ తీసుకోవాలి మళ్ళీ. తొందర కంప్లీట్ చేయమ్మా. బిల్ వచ్చిందా? తొందరగా కట్టి గ్రూప్ రైజ్ చేస్తే నాకు సంతోషం. కట్టు. సంఘంలో ఉన్నావా? సంఘంలో అమౌంట్ తీసుకున్నావా? తీసుకో. మరి సంఘంలో ఏమైందో తీసుకో. నేను కూడా సాయం చేస్తుంది. తొందరగా కట్టు మరి. బీస్పీట్ అంతా లేపినవి ఎందుకు అంతా ఇటు కనిపిస్తుందా? మన గవర్నమెంట్ వచ్చాక కేసీఆర్ మంచి ఉండగా మనం మంచిగా ముందుగా స్టార్ట్ చేస్తే నీకే ఏ ఫోన్ షిఫ్ట్ వేయమని డబ్బులు అడుగుతున్నట్టు చాలా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్ట. వీళ్ళంతా ఇందులో వీళ్ళంతా పేదోళ్ళు కానీ ఎందుకు డబ్బులు చేస్తున్నారు? నేను ఎస్సీ గారు చెప్పి ఎస్సీ గారు యాక్టివ్ పని చేస్తున్నాడు. మీరు ఇట్లా కంప్లైంట్ రావద్దు. సరే మెటీరియల్ కావాలని నేను మెటీరియల్ ఇప్పిస్తా. నువ్వు పేదోళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు మనం కూడా సాయం చేయాలి కదా. ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు? అరే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాము. ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ వస్తున్నప్పుడు అధికారులు లేకపోతే ఎట్లా? సార్ ఎందుకు? సారీ మనం బాధ్యతగా పనిచేయాలి కదా. సార్ ఎందుకు? అందరు సారీ నేర్స్తారు. నీకు సారీ పాడు. నేను ఈ గ్రామంలో ఇప్పుడు నేను ఈ గ్రామంలో ఎన్ని ఉన్నాయో నీకు షార్ట్ అవుట్ చేస్తా. ఇమీడియట్ షిఫ్టింగ్ పెట్టి నీకు ఏమైనా షిఫ్టింగ్ అమౌంట్ కావాలంటే నేను ఎస్సీ చెప్పి ఇప్పిస్తా. కానీ డిపార్ట్మెంట్ మీద చాలా చెడ్డ పేరు వస్తుంది. ప్రతిదానికి డబ్బులు అడుగుతున్నట. నేను ఇలా సీరియస్గా కలెక్టర్ చెప్తే ఎవరైనా తీసుకుంటే మాత్రం సస్పెండ్ అవుతారు. మీకు దాని మెటీరియల్ ఏమైనా కావాలంటే చెప్పు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నేను ఇప్పిస్తా. ఇవాళ ఈరోజు మనం ఇవన్నీ ఫైండ్ అవుట్ చేద్దాం. వారంలో షిఫ్టింగ్ చేసి ఏమైనా ఉంటే నేను పేమెంట్ పెట్టిస్తా. రైట్, ఓకే. ఇల్లు పేరు రాసుకోయ్యా. తీసుకుని వచ్చి అయితే నేను ఓకే ఎన్ని బిల్లు వచ్చి చెల్లె? ఒక బిల్ వచ్చిందా? అంటే లెంటల్ క్యాప్చర్ తొందరగా కట్టుకో. నాకు అసలు ఇల్లు రాలేదు. పేపర్ చేతికి ఇచ్చే టైంలో మైగ్రేటెడ్ అని ఏడ్చింది సార్. నేను సార్ దగ్గరికి వెళ్ళగానే ఇమీడియట్గా చాలా కష్టం సెక్రటరీ సార్. అసలు నేను చెప్పలేదు సార్ మాటలు కూడా. తొందరగా కంప్లీట్ చేయి. మళ్ళీ గ్రూప్ ప్రెషన్ వస్తుంది చెల్లె. రైట్ అమ్మా. నీ పేరేం పేరా? లౌక్యా. నీ పేరా? ఏం చదువుతున్నావు? వెరీ గుడ్. బాగా చదువురే. ఎంత వచ్చింది? 2 సభ్యుల్లో కూడా వచ్చిందా? 2 బిల్లు వచ్చినాయా? 2 బిల్లు వస్తే స్పీడప్ చేయి. సంఘంలో తీసుకున్నావా? ఇదివరకు 5 లీనే ఉండేనా? ఇప్పుడు కేసీఆర్ కట్టిస్తాడు. కట్టించిందా? ఎట్లా సంతోషం ఉందా మరి? ఇక్కడ చూసినావు కదా బాలు, పార్టీ లేదు ఇట్లేదు. ఎవరికి ఇల్లు అవసరం ఉంటే వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిందే. ఈ గవర్నమెంట్ సిస్టమ్ ప్రజాపాలన. అందుకే తొందరగా కంప్లీట్ చేయి. అందుకే ఇల్లు
అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది నువ్వే పార్టీ? బీజేపీ. చూసినావా, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా సిపిఐ అయినా మతం లేదు, కులం లేదు, పార్టీ లేదు, అరువులందరికీ ఇందిరామిండ్లు. కేసీఆర్ ఇచ్చిండా? ఈ ఊళ్ళో అన్ని ఇల్లు కట్టిస్తున్నాడు కదా, ఎన్ని ఇచ్చిండు ఈ ఊళ్ళే? ఒకటి కూడా ఇవ్వలే. ఉన్న రోడ్లన్నీ తీసేసిండు. ప్రతి ఒక్క కాలనీ తిరిగిండు, ఖాళీ కూడా తిరిగినా అందరు డెవలప్ చేస్తారా? స్కూల్ అంతా కూడా కొట్టిండు. ఓకే, ఇండ్లు కంప్లీట్ అయినాక స్కూల్ కూడా ఫండ్ పెట్టిద్దాం, చేపిద్దాం. నీ పేరు తమ్ముడు గడ్డ మీద మందు బీజేపీ అట. అయినా బీజేపీ అయినా ఇల్లు వచ్చేసారని సంతోషం వ్యక్తం చేస్తాడు. ఇది ప్రజాపాలన. పార్టీలు లేదు, కులం లేదు, మతం లేదు. అరువులందరికీ ఇందిరా మిల్లు ఇస్తాం. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం. దీని వాసాల మధ్యలో 150 ఇళ్లకు 120 ఇళ్లు స్టార్ట్ అయినాయి. వాటి పురోగతి గురించి అందరు అధికారులు కూడా చాకచక్యంగా బాగా పనిచేసి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఎక్కడికక్కడ సాల్వ్ చేసుకుంటూ ఇందిరా మిల్లు త్వరితగత పూర్తి చేయాలి. పేదోళ్ళు 10 ఏళ్ళ నుంచి సొంత ఇంటికాలు నెరవేరేది. ప్రభుత్వం వచ్చాక సొంత ఇంటికాలు నెరవేరిందని బీజేపీ అయినా తమ్ముడు రేవంత్ రెడ్డి గురించి చాలా చక్కగా మంచి ముఖ్యమంత్రి, మంచిగా పాలన చేస్తుందని చెప్తుంది. కాబట్టి థ్యాంక్ యూ రాజు. మరి థ్యాంక్స్ ఎప్పుడు కాదు, గృహప్రవేశం చేయి, నీ బట్టలు ఆడ తీసుకొని వస్తా.